నేను ఇప్పుడు పిలుస్తున్నాను. మానవతా సంబంధాలతో సక్సెస్ ఎలా సాధించవచ్చు, అసలు దీనికి సంబంధం ఏంటి, మీ లోపల దాగి ఉన్న విషయాలేంటి, ఏ రకంగా బయట తీసుకొస్తే మనము ఉన్న స్థితిలో నుంచి ఉన్నత స్థితి, ఏమన్నాను గట్టి చెప్పాలి, ఉన్న స్థితిలో నుంచి ఆ ఉన్నతమైన స్థితిని ఎలా చేరుకోవాలో ఐఎమ్ ఇన్వైటింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎ సైకాలజిస్ట్, ఎ ట్రైనర్, అడ్వకేట్, a wonderful personal development trainer, Jawaharlal Nehru. Congratulations sir, please take care. నాకు తెలుసు మిట్ట మధ్యాహ్నం కూర్చోవడం చాలా కష్టమని, కానీ నేను మాట్లాడేది మానవ సంబంధాల గురించి కాబట్టి ఇదే సరైన సమయం, అందుకే నేను ఎత్తుకున్న ఈ టాపిక్. మనిషి ఎదిగిన తర్వాత ఎంత డబ్బు సంపాదించినా, ఎంత గొప్పవాడైనా, ఎంత ఆస్తి సంపాదించుకున్నా, ఏ హోదాకి ఎదిగినా తన మానవ సంబంధం సరిగ్గా లేకపోతే తను ఏది సాధించలేడు. అంటే ఏసీ బెడ్రూమ్లు ఉంటాయి కానీ నిద్ర పట్టదు, ఇంటి ముందు బిర్యానీ పెట్టి తెచ్చి పెట్టినా ఆకలేదు. అంటే మనిషికి ప్రశాంతత లేనప్పుడు నీ ముందు ఏమున్నా ఉండదు. నీ జ్ఞానేంద్రియాలు నువ్వు ఎలా వాడుకుంటున్నావు అన్నదే నీ మానవ సంబంధం అంటాను నేను. ఇన్ని కుర్చీలు ఖాళీ ఉండగా మీరు ఇద్దరిద్దరు పక్క పక్కనే అక్కడే ఎందుకు కూర్చున్నారో తెలుసా? ఆ టచ్ కావాలి. చిన్నప్పటి నుంచి క్లాసులో ఆ టచ్ ఉండాలి. ఇదే మానవ సంబంధం. క్లాస్ జరుగుతున్నంతసేపు నేను డూ యూ అండర్స్టాండ్ అని అడిగితే నీకు అర్థమైందా అని పక్కన అడుగుతాను. పక్కాడికి అర్థమైతే నీకు మార్కులు రా బాబు, జీవితం నీది. పక్కవాడికి సర్టిఫికెట్ వస్తే నీకు ఉద్యోగం రాదు. కానీ దురదృష్టం, చిన్నప్పటి నుంచి మనం ఎలా పెరుగుతామంటే మన ఇంట్లో కరెంటు పోయినా పక్కింటికి చూస్తాం, ఆడి ఇంట్లో ఉందా, వాళ్ళ ఇంట్లో కరెంటు ఉంటే నీ టీవీ పనిచేస్తా, పనిచేయదు. నీకు టీవీ ఉండాలి, నీ జీవిత రథసారథివి నువ్వే అయ్యి ఉండాలి, నీ కారు నువ్వే డ్రైవ్ చేయాలి, నీ డ్రైవింగ్ సీట్లో నువ్వే కూర్చోవాలి, నీ కారు గేరు నువ్వే మార్చుకోవాలి, నీ హారన్ నువ్వే కొట్టుకోవాలి. ఎందుకంటే నీ జీవితానికి పూర్తి బాధ్యుడివి నువ్వే కాబట్టి. కోటి ఆశలకు తోటి నిన్ను ఈ భూమి మీదకి పంపించిన భగవంతుడు కానీ, నీ మీద 1.5 ఆశలతోటి కన్నా తల్లిదండ్రులు కానీ, వీళ్ళెవరికి ఏమీ చేయలేకుండా ఉన్నామా, తిన్నామా, పడుకున్నామా అని నువ్వు సంపాదించుకుంటే నువ్వు మనిషివి కావు, మానవ సంబంధాన్ని పొందలేవు. చిన్నప్పటి నుంచి మీకు ఎదురైన ప్రతి వాళ్ళు ఒకటే చెప్తారు, బాబు బాగా చదువుకో, మంచిగా ఉండు, బాగా చదువుకో, మంచిగా ఉండు. ఎల్కేజీ నుంచి ఇదే. బయటకు వచ్చిన పక్కింటి అంకుల్ చెప్తాడు, స్కూల్కి వెళ్ళేటప్పుడు ఆటో డ్రైవర్ చెప్తాడు, బస్ ఎక్కిన వెంటనే కండక్టర్ టికెట్ ఇస్తూ చెప్తాడు, స్కూల్ గేట్ దగ్గరికి వచ్చిన వెంటనే మీ స్కూల్ అటెండర్ కూడా చెప్తాడు, బాబు బాగా చదువుకో. క్లాస్లోకి వెళ్ళాక మాస్టర్ చెప్తారు బాగా చదువుకో. ఇంటి దగ్గర అమ్మ నాన్న చెప్తారు బాగా చదువుకో. అందరూ చెప్తారు బాగా చదువుకో, మంచిగా ఉండు. కానీ ఎవ్వరూ చెప్పరు ఎలా చదువుకోవాలో. ఏ ఒక్కళ్ళైనా ఎలా చదువుకోవాలో చెప్తే మీరే చదువుకుంటారుగా. ఈజ్ ఇట్ క్లియర్? నాన్న, యూ ద ఎల్లో షర్ట్, జస్ట్ జంప్, యా యూ జస్ట్ కమ్, యూ బ్యాక్, ఈయన యా జస్ట్ పరిగెత్తం, నువ్వే నాన్న పరిగెత్తు, ఈయన పరిగెత్తు, నీ బ్యాక్, కమాన్ జంప్ జంప్ జస్ట్ జంప్ జంప్ పరిగెత్తు. తనకి ఆఖరి బెంచీలో కూర్చొని వేలేసే వాళ్ళు కూడా చాలా మంచి వాళ్ళే. మేమున్నాము అని గుర్తించాలని వాళ్ళ ఉద్దేశం, అందుకే మధ్య మధ్యలో గట్టిగా అరుస్తారు. ఇది ముందు బెంచీలో కూర్చొని కూడా చేయొచ్చు. యా యూ కమ్. పాపం ఈయనకి ఎదురైన ప్రతివాడు చిన్నప్పటి నుంచి ఈయనకి ఒకటే చెప్పేవాడు, ఏంటంటే నాయన చొక్కాకు బొత్తాలు పెట్టుకోవాలి, బొత్తాలు పెట్టుకుంటే కానీ బయటికి వెళ్ళకూడదు నాయన, బొత్తాలు పెట్టుకోవాలి. వీళ్ళ నాన్నగారు చెప్పేవారు బొత్తాలు పెట్టుకోవాలి, స్కూల్కి వెళ్ళాక టీచర్ చెప్పేవారు బొత్తాలు పెట్టుకోవాలి. కానీ ఎవ్వరూ ఈయనకి ఇలా చెప్పలేదు, దీన్ని బొత్తం అంటారు, దీన్ని కాజా అంటారు, ఇలా పెట్టుకోవాలి, ఇలా పెట్టుకుంటే దీన్ని బొత్తం పెట్టుకోవడం అంటారు. ఇప్పుడు ఛాతీ 6 ప్యాక్ బాగుంటుంది. ఇలా చెప్తే ఈ అబ్బాయి ఇంకెప్పుడైనా బొత్తం పెట్టుకోకుండా బయటకు వస్తాడా? వీళ్ళు చూసి అక్కడ ఎంతమంది బొత్తాలు పెట్టుకున్నారో చెప్పండి. అని వెతికి వీళ్ళు పెట్టుకున్నారు కూడా చూడండి. థ్యాంక్ యూ బాస్. ఇది డబ్బులు పట్టండి, ఎందుకంటే ఈ వ్యక్తి ఇంకెప్పుడు మీకు బొత్తాలు లేకుండా కనపడ్డు కాబట్టి. థ్యాంక్ యూ బాస్, టేక్ కేర్. నువ్వు బొత్తం పెట్టుకోవడం ఇష్టం లేకపోతే టైలర్కి ముందే చెప్పు, నాకు బొత్తం వద్దని. ఓ బొత్తం మిగులుతుంది కదా. బొత్తాలు పెట్టుకోవడం ఎందుకు, పెట్టుకోకుండా తిరగడం ఎందుకు?
అంటే భూమి మీదకి రావడం ఎందుకు, ఏమీ లేకుండా పోవడం ఎందుకు? ఇందాక మా గురువుగారు చెప్పారు, నీకున్న శక్తి సామర్థ్యాలు వాడుకుంటూ నీ కుటుంబానికి నువ్వు ఏదో ఒకటి చెయ్యకపోతే నువ్వు పుడితే ఎంత, పుట్టకపోతే ఎంత. అంటే ఆలోచించుకున్న మానవ సంబంధంలో అటు అమ్మ కానీ, ఇటు నాన్న కానీ, ఇటు అక్క కానీ, ఇటు చెల్లి కానీ, ఇటు తమ్ముడు కానీ, ఇటు అన్నయ్య కానీ నిన్ను ఒక మహోన్నతమైన వ్యక్తిగా చూడాలనుకుంటారు. చాలామంది కాలేజీలకు ఎందుకు వెళ్తున్నావు అంటే చదువుకోవడానికి అంటారు. ఎందుకు చదువుకోవాలంటే డబ్బులు వస్తాయంటారు. చదువుకుంటే డబ్బులు రావు, చదువుకుంటే జ్ఞానం వస్తుంది. డబ్బులు ఎప్పుడు వస్తుందంటే జ్ఞానాన్ని ఉపయోగించుకున్నప్పుడు వస్తుంది. చదువుకున్న వాళ్ళందరికీ డబ్బులు రావు. సో డబ్బులు వచ్చిన వెంటనే నేను చదువుకున్నాను అనుకుంటే అది తప్పు మాట. నీతో ఉన్న నీ మానవ సంబంధాలు కాపాడుకుంటూ నువ్వు సాధించిన విజయం నుంచి ఈ ప్రపంచానికి ఏదో ఒకటి అందించి వెళ్ళిపోతే దట్ ఈస్ కాల్డ్ ద పర్పస్ ఆఫ్ లైఫ్. ఐన్స్టీన్ అంటాడు ఒక చోట, ఐ వాంట్ టు బి పర్పస్ఫుల్ పర్సన్ బట్ నాట్ టు బి సక్సెస్ఫుల్ పర్సన్. ఎందుకు ఈ మాట అంటాడు? సక్సెస్ అన్నదానికి అర్థం మారిపోతుంది. ఒక ఎల్కేజీ పిల్లవాడికి ట్వింకిల్ ట్వింకిల్ రైమ్ రావడం సక్సెస్ అయితే ఓ యూకేజీ అబ్బాయికి జానీ జానీ ఎస్ పప్ప సక్సెస్ అవుతుంది. ఓ 10th క్లాస్ అబ్బాయికి 10th క్లాస్ పాస్ అవ్వడం సక్సెస్ అయితే ఒక ఇంటర్మీడియట్ పిల్లవాడికి ఎంసెట్లో ర్యాంక్ రావడం సక్సెస్ అవుతుంది. ఎంసెట్లో ర్యాంక్ వచ్చిన పిల్లవాడికి ఇంజనీరింగ్ సీట్ రావడం సక్సెస్ అవుతుంది. ఇంజనీరింగ్ సీట్ వచ్చిన తర్వాత ఉద్యోగం రావడం సక్సెస్ అవుతుంది. ఒకసారి ఉద్యోగం వచ్చిన తర్వాత పెళ్లి చేసుకోవడం, పెళ్లి చేసుకున్నాక పిల్లలు కనడం. ఇలా సక్సెస్ అన్న దానికి అర్థాలు మారిపోతూ ఉంటాయి. మన జీవితంలో సక్సెస్ వద్దు, పర్పస్ కావాలి. ఈ భూమి మీద వచ్చినందుకు ఏదో ఒకటి చేసి ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపోతే, నువ్వు పుట్టినట్టు ఈ చరిత్రలో లిఖించబడితే నిన్ను చరిత్రకారుడు అంటారు. అదే జీవితానికి పర్పస్ అవుతుంది. ఆ పర్పస్ నువ్వు సాధించగలిగిన రోజు యు ఆర్ ద పర్పస్ఫుల్ పర్సన్ అవుతావు. దీనికి నీకేం తోడు కావాలి? నిత్యం నీతో ఉంటారు కాబట్టి నువ్వు గుర్తించుకోవు. ఇక్కడ నీ ఇంట్రాపర్సనల్ రిలేషన్ చెడిపోతాయి. ఆటోమేటిక్గా అవి తెలియకుండా నీ ఇంటర్పర్సనల్ రిలేషన్స్ మీద ప్రభావం చూపిస్తాయి. ఈ ప్రపంచంలో అతిపెద్ద సమస్య ఏంటి అని ఎవరినైనా అడిగితే, కెన్ ఎనీబడీ టెల్ మీ వాట్ ఇస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం? నో 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 నో. యాక్చువల్గా చెప్పనా, నీ పక్కన కూర్చున్నోడే నీ పెద్ద ప్రాబ్లం. ఎందుకంటే ఆడు ఎండో నిన్ను ఎన్నివ్వడం, ఆడలాగా ఎండో. ఆడింటే ఆడు బాగుపడతాడు, నువ్వు ఇంటే నువ్వు బాగుపడితే ప్రశాంతంగా పడుకోలేడు. అందుకు నీకున్న 2 చెవుల్లోంచి ఒక చెవిలో వాడు మాట్లాడుతూనే ఉంటాడు. ఎందుకు మాట్లాడాలి? వాడు మాట్లాడకపోతే వాడికి ఆగదు, అది వినకపోతే నీకు అక్కడ కిక్ రాదు. భగవంతుడు 2 చెవులు ఎందుకు ఇచ్చాడు అని ఆలోచిస్తే, 1 ఈజ్ ఫర్ ద మీనింగ్ అండ్ ద 2nd ఈజ్ ఫర్ ద ఫీలింగ్ అంటాం. మానవ జీవితంలో ఫీలింగ్కి చాలా ఇంపార్టెంట్ ఉంది. అంటే వినడం కాదు, విన్నదాన్ని అనుభూతి పొందాలి. అటు నీ మాటల్లో కానీ, నీ చేతల్లో కానీ, నీ జీవన విధానంలో కానీ ఒక అనుభూతి లేకపోతే నీకు ఆ చెట్టుకి, ఆ మేడకి, ఆ కుర్చీకి ఎటువంటి తేడా లేదు. వాట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ద ఫీలింగ్ ఈజ్? ఇవాళ సాయంత్రం 6ంటికి క్లాస్ అయిపోయాక మీరు ఇంటికి వెళ్ళి, అమ్మ నాకు కొంచెం ఆకలేస్తుంది అన్నారనుకోండి. వెంటనే మీ అమ్మగారు పొట్టున్న వాళ్ళకి ఆకలేస్తుందమ్మా అన్నారనుకోండి. దట్ ఈస్ ద మీనింగ్. కానీ అమ్మ అలా అందు, జవాబు చెప్పదు. నువ్వు వస్తూనే టకటక కిచెన్లోకి వెళ్ళి ఏదో బూస్టో హార్లిక్సో కలిపి కప్పులో తెచ్చి నీకు ఇస్తుంది, నువ్వు అడగకపోయినా. ఇదే ఫీలింగ్. అంటే ఫీలింగులు తెలుసుకుంటే మన సంబంధాలు చాలా బాగుంటాయి. మనం అర్థాల గురించి మాట్లాడొద్దు. చిన్నపిల్లవాడిని ఎంత బాగా చూసుకుంటామో పెద్ద అయ్యే కొద్దీ మీలో కలుగుతున్న మీ ఫీలింగ్స్ని మీరు ఎలా తీసుకుంటున్నారు? ఎన్ని రోజులైంది మీరు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి మీ అమ్మగారితో మాట్లాడి? ఎన్ని రోజులైంది మీరు మీ నాన్నగారి చేతి మీద చెయ్యి వేసి మాట్లాడి? ఎన్ని రోజులైంది మీరు మీ ఇంటి కుటుంబ సభ్యులతో దగ్గర కూర్చుని స్పర్శ ముట్టుకుంటూ మాట్లాడి? కరువైపోయింది. ఎవరో ముక్కు ముఖం తెలియని మనిషి రోడ్డు మీద కనపడితే అన్నా అంటామే, తమ్ముడా అంటామే, అక్క చెల్లి అంటామే. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ
మాట్లాడేయాలి, ఏదో ఒకటి కక్కేయాలి, నోట్లోంచి కక్కేయాలి. సూర్యాపేట దగ్గర బస్సు బయలుదేరినప్పుడు మీకు గుర్తుందో లేదో, 40 మందితోటి బస్సు బయలుదేరితే కోదాడు జంక్షన్ వచ్చాక 2 దొంగలు బస్సులోకి ఎక్కి కత్తి చూపించి మొత్తం బంగారం ఇచ్చేయమంటే 40 మంది ఇచ్చేశారు. అప్పుడు ఏం జరిగిందంటే అందరూ భయపడి బంగారం ఇచ్చేశారు. బస్సులో ఉన్నది ఎంతమంది? 40 మంది. ఎక్కింది ఎంతమంది? బంగారం అడిగింది 2, బస్సులో ఉన్నది 40 మంది. ఎవరికి వాడు పక్కాడు లేస్తాడులే, కొడతాడులే అని చూస్తున్నారు. ఎవ్వరూ కుర్చీలోంచి లేవలేదు. The violence on the earth is created not because of the bad people, it is because of the silence of the good people అంటాడు మహాకవి. ఇక్కడ శ్రీమంతుడు సినిమా జరుగుతుంటే మహేష్ బాబు స్టాండింగ్లో ఉంటే నీ పక్కాడు మాట్లాడుతుంటే నువ్వు నోరు మూసుకుంటావా? మాట్లాడవు. బయట పో అంటావు, వాడు ఇంకా మాట్లాడితే లాగి కొడతావు, వాడిని ఎత్తి బయట పడేస్తావు. కానీ ఇక్కడ నేను మాట్లాడుతుంటే నీ పక్కాడు మాట్లాడుతున్నా, నువ్వు భరిస్తున్నావంటే మాట్లాడేవాడిది కదా తప్పు, మాటలు వినేవాడిది తప్పు. ద నాన్సెన్స్ ఇస్ క్రియేటెడ్ బికాస్ ఆఫ్ ద గుడ్ పీపుల్ పేషెన్స్. నీ సహనాన్ని ప్రపంచం సమర్థిస్తోంది, నువ్వు దాన్ని ఆత్మవంచన చేసుకుంటున్నావు. ఎంత ధైర్యం ఇక్కడికి వచ్చి మాట్లాడడానికి నీ పక్కన కూర్చుని? అంటే నువ్వు నీ జీవితాన్ని ఫీల్ అవ్వటం లేదు, వాళ్ళు వాళ్ళ జీవితాన్ని ఫీల్ అవ్వటం లేదు. ఎప్పుడైతే జీవితం మీద ఒక ధ్యాస, నిర్ణయం, ఆశ, కోరిక లేదో నువ్వు ఏం సాధిస్తావు? ఎక్కడ సాధించగలుగుతావు? ఏమైపోతుంది నీ జీవితం? ఒక్కసారి గుర్తుంచుకోండి, ఇంతవరకు నీ జీవితంలో జరిగిన ఏ సమస్యకైనా ప్రప్రదమైన కారణం ఎవరు? అంతరాంతరాల్లో వెదిగితే అది నువ్వే. ఎవరినో బాధ్యుని చేయడానికి, ఎవరో తప్పని చెప్పడానికి, ఎవరినో బహానా చేయడానికి నువ్వు సాకులు ప్రపంచానికి చెప్పొచ్చు. కానీ నీకు తెలుసు నీకు జరిగిన తప్పులేంటో, నీకు తెలుసు నీ జీవితంలో జరిగిన నష్టమేమిటో, నీకు తెలుసు నీ జీవితంలో కోల్పోయిన బాధ ఏంటో. వీటన్నిటినీ తెలుసుకున్న తర్వాత కూడా నీలో మార్పు రాకపోతే నీ మీద నీకెంత జీవితం మీద ఆసక్తి ఉందో సుస్పష్టంగా అర్థమైపోతుంది. ఆలోచించుకోండి. ప్రతిరోజు ఉదయం ఒకటే ప్రశ్నించుకోండి, క్యా కమ్మీ హే మేరే మే, వాట్ ఈజ్ ద షార్ట్ ఇన్ మీ? నాకేం తక్కువ? భగవంతుడు ఎన్నో ఇచ్చి పంపించాడు, ప్రతి ఒక్కటి మీకు ఇచ్చాడు, ప్రతి ఒక్కటి అందరిలోనూ ఇచ్చాడు, ప్రతి ఒక్కరికి అదే తెలివితేటలు ఇచ్చాడు. నీ తెలివితేటలు నీకు వాడుకుంటే నువ్వు విజయాన్ని సాధిస్తావు, నీ తెలివితేటలు పక్కాడు వాడుకుంటే నువ్వు పతనానికి వెళ్ళిపోతావు. నిచ్చెనదే అన్నట్టుగా ఇందాక చెప్పినట్టు నువ్వు కిందకి గోతులోకి వేసుకుంటావో మేడ పైకి ఎక్కుతావో చాయిస్ నీలో ఉంటుంది. ఇక్కడ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మనుషులమా కాదా? ఆర్ వి ది థింగ్స్? సో వీ హ్యావ్ ద ఫీలింగ్స్, అబ్సల్యూట్లీ ఫీలింగ్స్. వీ హ్యావ్ ద ఫీలింగ్స్. మనుషులుగా మనకి భావోద్రేకాలు ఉన్నాయి. భావోద్రేకాలు ఎలా ప్రకటించాలి? దీనికి భాషతో సంబంధం ఏముంది? అసలు నీలో భావం పుడుతోందా? పుట్టిన భావాన్ని నువ్వు భావోద్రేకం చేయగలుగుతున్నావా? చేయగలిగినప్పుడు నీకు పదం రాదా? పదం వచ్చినప్పుడు అదే వాక్యం అవుదా? ఆ వాక్యమే సందర్భంగా మారదా? మీలో భావాలే చచ్చిపోయి. ఒక్కసారి ఆలోచిద్దాం, మీలో ఎంతమంది చదువుకున్న వాళ్ళు? ఐ మీన్, హౌ మెనీ పీపుల్ ఆర్ జస్ట్ ఎడ్యుకేటెడ్? ఆర్ ఎడ్యుకేట్స్ మే నాట్ బి ద క్వాలిఫైడ్స్, బట్ ఆల్ క్వాలిఫైడ్స్ మే ఆల్సో నాట్ బి ద ఎడ్యుకేట్స్. పట్టాలున్న వాళ్ళందరూ పట్టాదారులు కాదు, చదువుకున్న వాళ్ళందరికీ పట్టాలు ఉండక్కర్లేదు. మీరు చదువుకున్నాలా? ఆలోచిద్దాం, ఒక్క టెస్ట్ చేసి ముందుకెళ్దాం. ఎల్కేజీలో మీకు రైమ్ చెప్పాం, ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, ఎంత అందంగా ఉన్నావు చందమామ రావే, జాబిల్లి రావే. మీలో ఎంతమంది బయటకు వచ్చినప్పుడు చందమామలా తయారై బయటకు వస్తున్నారు? యూకేజీలో రైమ్ చెప్పాం, జానీ జానీ ఎస్ పప్పా, టెల్లింగ్ లైస్ నో పప్పా. యూకేజీలో చెప్పాం మేము అబద్ధం చెప్పమని. ఈ రోజుకి ఈ చదువుతో కూడా ఇంకా నువ్వు అబద్ధాలు చెప్తున్నావంటే యూకేజీ కూడా నువ్వు పాస్ అవనట్టే లెక్క. నోయింగ్ ఈజ్ నాట్ నోయింగ్, డూయింగ్ ఈజ్ నోయింగ్ అంటాడు ఒక చోట మహాకవి. తెలియడం కాదు, తెలిసిన దాన్ని ఆచరించడమే జీవితం అంటే. ఎక్కడ ఆచరిస్తున్నాం? 3వ క్లాస్ వచ్చాక నేర్చుకున్నాం ది వెరీ గుడ్ హ్యాబిట్స్ ఆఫ్ ద బాడీ. రోజు 2 పూట్ల స్నానం చేయాలి, బ్యూటిఫుల్గా తయారవ్వాలి, ఫ్రెష్గా ఉండాలి, అమ్మ నాన్న కాళ్ళకు దండం పెట్టాలి.
మీలో ఎంతమంది 2 పూట స్నానం చేస్తున్నారు? నేను చెయ్యెత్తమన్ను, ఎందుకంటే మీరు ఎత్తితే మీ పక్కాళ్ళు ఏడుస్తారు, వాళ్ళు ఈ నిజం తట్టుకోలేరు కాబట్టి. ఈ కంపుకి ఇంకో కంపు, వీడు బస్సు ఎక్కిన వెంటనే కర్చీఫ్ వేస్తాడు, ఆ కంపు రావాలి పక్కన, కంపు కావాలి, కంపు. నీ శరీరం మీద నీకు అంత ఇంట్రెస్ట్ లేదా? నీ జీవితం మీద నీకు అంత ఆసక్తి లేదా? నీ మీద నీకు కోరిక లేదా? మదర్ తెరెసా చెప్పినట్టు, ఇఫ్ యు డోంట్ లవ్ యువర్ ఓన్ బాడీ, హౌ కెన్ యూ లవ్ సంబడి? నీ శరీరాన్ని ప్రేమించలేని నువ్వు ప్రపంచాన్ని ప్రేమిస్తానంటే ఎవరు నమ్ముతారు బాస్? ఎవరు నమ్ముతారు? ఒక్కసారి ప్రశ్నించుకోండి. ఎన్ని రోజులైంది మీరు మీ అందమైన శరీరాన్ని ప్రేమించి? ఎన్ని రోజులైంది మీరు మీ అమ్మగారి దగ్గరకు వచ్చి అమ్మ ఇవాళ ఎలా ఉన్నావని ప్రశ్నించి? ఎన్ని రోజులైంది మీరు మీ నాన్నగారి పక్కనకు వచ్చి నాన్న నీకు నేనేం చేయనా అని అడిగి? ఎవరెవరో స్నేహితులు జస్ట్ పరిచయం అయితే వాళ్ళ గురించి ఏం చేయడానికైనా సిద్ధపడిపోతామే ఈ జీవితంలో. ఇంతుండగా నువ్వు ఈ భూమికి రాకముందే నీకు పాలు అవసరం అవుతాయని ఆలోచించి భగవంతుడు పాలు తయారు చేసి నేను భూమి మీదకి పంపించాడు. సో నీకేం కావాలో దేవుడు అన్నీ ఇస్తాడు. ఎటొచ్చి ఉన్నవి కోల్పోకుండా ఉంటేనే మీరు గొప్పవాళ్ళు అవుతారు. డబ్బన్న ముసుగులో, డబ్బు ఉద్యోగం చదువు అన్న ముసుగులో అంగబలాన్ని పోగొట్టుకోకండి. అర్ధబలం కాదు ముఖ్యం, అంగబలం. ఈరోజు మీకున్న ప్రతి కుటుంబ సభ్యులు మీ బలం. మీ దగ్గరున్న ప్రతి కుటుంబ సభ్యులు మీకు శక్తి. మీ కుటుంబ సభ్యులే మీ వెన్నంటి ఉండే మీ నీడ, మీ బలం. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మానవ సంబంధాలు 0 అయిపోయి మా నవ సంబంధాలను మీరు వెతుక్కుంటున్నారు. ఫేస్బుక్లో ఆస్ట్రేలియాలో ఉన్నోడితో చాటు చేస్తారు తప్ప కింద అపార్ట్మెంట్లో ఎవడున్నాడో మనకి తెలియదు, రోడ్డు ఎదురుకుండా ఎవడున్నాడో మనకి తెలియదు. కానీ ఎక్కడో అమెరికాలో ఉన్నోడితోటి మనం చాటు వాటప్పు చేస్తాం. ఎవరికి కావాలి నీ వాట్సప్? ఎవరికి కావాలి నీ ఛార్జింగు? ఎవరికి కావాలి నీ చాటింగు? ఎవరు వస్తారు నీకు అర్ధరాత్రి అవసరమైతే? ఒక్కసారి ప్రశ్నించుకోండి. ఒక సంఘటన ఎదుర్కొంటున్నప్పుడు నీ పక్కన కూర్చుని, నీకు దగ్గు వచ్చినప్పుడు నీ పక్కన కూర్చుని, నీకు 101 జ్వరం వచ్చినప్పుడు నీ పక్కన కూర్చుని ఎన్ని రాత్రులు మీ అమ్మ నాన్నలు నిద్రపోలేదో లెక్కెట్టుకోండి. కనీసం అందులో 10వ వంతైనా మీరు నిద్రపోకుండా ప్రయత్నం చేస్తున్నారో చూడండి. యాజ్ ఎ సైకాలజిస్ట్, యాజ్ ఎ చైల్డ్ సైకాలజిస్ట్, ఒక బిడ్డ 11 సంవత్సరాలు వచ్చేసరికి 7,200 ముద్దులు తీసుకుంటాడు అమ్మా నాన్న దగ్గర. కనీసం అందులో 10వ వంతు 720 ముద్దులైనా మీరు తిరిగి ఇచ్చారా? ఎవడో ముక్కు ముఖం తెలియని రోడ్డు మీద కనబడితే అంటారు. ఇది నవ్వాల్సిన విషయం కాదు, బాధపడాల్సిన విషయం. ఇంటి దగ్గర ఉండి కోటి ఆశలు పెంచుకుంటూ నువ్వు ఎప్పుడు వస్తావా అని నీకోసమే బతుకుతున్న అమ్మ నాన్నలకి కనీసం చెయ్యి పట్టుకుని ముద్దు పెట్టకలోని నువ్వు ముద్దుకు అర్థం చెప్తావా? వాస్, దిస్ ఈజ్ నాట్ ద లైఫ్, దిస్ ఈజ్ నాట్ ద కిస్. గుర్తుపెట్టుకో. ఎవరి కోసం? ఎవరి కోసం ఈ జీవితం? రేపన్న రోజు వాళ్ళు లేకపోతే వాళ్ళ ఫోటోలు పెట్టి, దండలు పెట్టి, విగ్రహాలు కట్టించి, పక్కన లడ్డూలు పెట్టి, నాన్న నీకు లడ్డూ ఇష్టం అంటే శిలా విగ్రహమైన ఆ నాన్న నీ లడ్డూ తినడు. ఈరోజు ప్రేమించు, ఈరోజు ప్రేమించు. చిన్న స్వీట్ అయినా నోట్లో పెట్టు. దాట్స్ ద లైఫ్ ఆఫ్ లైఫ్ వాస్. అదే తల్లిదండ్రులకు మీరు ఇచ్చే ఒక గొప్ప ఆశీర్వచనం. లక్ష్మి లాంటి బిడ్డ రాదు. ఈ జ్ఞానం ఉన్న ఏ స్త్రీ, ఏ చిన్న పాప కూడా ఎవరి కోసమో మరణించదు. ఆలోచించుకో. ఒకవేళ ఈ అమ్మాయి మాట్లాడటం లేదని నువ్వేదైనా రైల్వే ట్రాక్ మీద పడుకుంటే ఆ అమ్మాయి ఏమైనా ఆగిపోతుందా? వాళ్ళ అమ్మ నాన్న అమ్మాయిని అలా ఉండనిస్తారా? ఉండనివ్వరు. సమాజం జరగాల్సినవి జరుగుతాయి. మరి కోటి ఆశలు పెంచుకున్న మీ అమ్మ నాన్నకి నీలాంటి బిడ్డ దొరుకుతాడా అని నిన్ను నువ్వు ప్రశ్నించుకున్నప్పుడు నీ జీవితాన్ని ఎవరి కోసమో నువ్వు చంపుకుంటావా? గుర్తుపెట్టుకోండి. బై బర్త్ యు ఆర్ షేర్. సింహాల్లా పుట్టారు, సింహాల్లా బతకాలి. సింహం సింహంలా జీవిస్తుంది ఏ రోజైనా సరే. ఎందుకంటే ఇప్పుడు సమయం సరిగ్గా
1 గంట 29 నిమిషాల 32 సెకండ్లు. ఈ క్షణానికి ఈ భూమి మీద నీలాంటి ఇంకొక మనిషి లేడు, రాడు, ఉండడు, ఉండలేదు. ఇది చరిత్ర నిజం. ఎందుకంటే నీలాంటి వేదముద్ర ఎవరికీ లేదు, ఇంకొకరికి ఉండదు. ఇదే ప్రత్యక్ష సాక్ష్యం. మరి నిన్నెవరు అర్థం చేసుకోవాలని ఎందుకు మాట్లాడతావు? ప్రతి వాళ్ళు మాట్లాడేది ఒకటే మాట, నన్ను ఎవ్వరు అర్థం చేసుకోరండి. నిన్నెవ్వరు అర్థం చేసుకోరు. ముందు నిన్ను నువ్వు అర్థం చేసుకున్నావా? అసలు నీకేం కావాలో నీకు తెలుసా? మీలో ఈ లైన్లో కూర్చున్నా, ఆ లైన్లో కూర్చున్నా, ఆ లైన్లో కూర్చున్నా, నీ అంతట నువ్వు వినడానికి ఇష్టపడి ఆ గేటు దగ్గరకు వచ్చి నేను వినబోతున్నాను అని మైండ్ సెట్ చేసుకొచ్చి అక్కడ కూర్చున్నావే, ఏమైపోయింది ఆ కమిట్మెంట్? ప్రపంచ పరిస్థితుల వల్ల నువ్వు ఒక నిర్ణయం తీసుకుంటే దాన్ని డిసిషన్ అంటారు. నీ అంతటా నువ్వు తీసుకుంటే దాన్ని కమిట్మెంట్ అంటారు. నువ్వు కమిట్ అవ్వాలి కదా. కమిట్ అయిన వాడు ఎప్పుడు మారడు కదా. అందుకే ఆ సినిమాలో హీరో అంటాడు, ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్నాను. మీకు ఆ కమిట్మెంట్లు లేవా? మీకు ఆ జీవితం మీద ధ్యాస లేదా? మీ కుటుంబ సభ్యులు మీకు అక్కర్లేదా? ఎప్పుడు చూడు డబ్బు 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 డబ్బు. ఏం చేసుకుంటాం ఈ డబ్బు? ఏం చేసుకుంటాం ఈ BMW కార్లు? ఏం చేసుకుంటాం ఈ AC మిషన్లు? ఏం చేసుకుంటాం ఇంటి ముందు వాషింగ్ మిషన్లు? ఆలోచించుకోండి. ఈ డబ్బు, ఉద్యోగం, చదువు అన్న భ్రమలో పడి దయచేసి అమ్మా నాన్నని మాత్రం నిర్లక్ష్యం చేయకండి. ఎందుకంటే భగవంతుడు అన్ని చోట్ల ఉండలేక తన బదులు మీకు ఇచ్చిన ఒకే ఒక గొప్ప శక్తి మీ అమ్మా నాన్న. ఎవరికి ఏ రోజైనా సరే అమ్మని తీసుకెళ్ళి ఒక్కసారి బయటికి తీసుకెళ్ళి మాట్లాడగలిగారా? ఏ రోజైనా నాన్న నీకేం చేయగలనని అడిగారా? కనీసం ఈరోజు ఇక్కడికి వస్తున్న మీలో ఎంతమంది మీ జోళ్ళు తుడుచుకున్నారో గుర్తుపెట్టుకోండి. చిన్నప్పుడు నువ్వు స్కూల్కి వెళ్తుంటే మీ నాన్నగారు లేసి కట్టేవారు. నువ్వు స్కూల్కి పరిగెడుతుంటే 7:30కి మీ నాన్నగారు డ్రెస్ విసిరి చేసి కొత్త యూనిఫామ్ వేసి పంపించేవారు. నువ్వు స్కూలు గేటు దగ్గర రాకపోతే 3:30 నుంచి అమ్మ గేటు దగ్గర నుంచి ఉండేది. నువ్వు ఎప్పుడు వస్తావా అని వర్షంలో తడుస్తున్నా నిన్ను భుజాన్ని ఎత్తుకుని ఇంటికి తీసుకొచ్చింది. 9 నెలలు ఇక్కడ పెట్టుకొని నీ అమ్మ నిన్ను ఇక్కడ మోసింది. అమ్మ మోసినప్పుడు ఏ రోజు నువ్వు బరువు అనుకోలేదు. మార్కెట్కి వెళ్ళినా, పెళ్ళికి వెళ్ళినా, గుడికి వెళ్ళినా, బెడ్రూమ్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా నా బిడ్డ నా బిడ్డ నా బిడ్డ అని అమ్మ మోసింది. ఈ బరువు నాకెందుకు అనుకుని ఉంటే నువ్వు ఈరోజు ఈ భూమి మీద ఉండేవాడివి కాదు. అమ్మ ఏ రోజు నిన్ను బరువు అనుకోలేదు. అమ్మ నిన్ను బరువు అనుకోనప్పుడు అమ్మ నీకు బరువా బాస్? ప్రశ్నించుకో. నాన్న నీకు బరువా, అమ్మ నీకు బరువా? ఎందుకంటే ఎవరెవరో స్నేహితులకి ఎంత సమయాన్ని కేటాయిస్తున్నాం, సొంత సభ్యులకి ఎంత ఇస్తున్నాం. అది ఆలోచించలేకపోతే మనం మనుషులం కాదు. ఒక మగ ఒక స్త్రీ కలిసి పిల్లల్ని కని చచ్చిపోవడం జంతువులు చేస్తాయి. కానీ అవి అమ్మా నాన్నలుగా మారడానికి ఎన్నో కోల్పోతాయి. మీరు ఎన్ని కోల్పోతున్నారు మీ అమ్మా నాన్న కోసం ప్రశ్నించండి. వాళ్ళు మిమ్మల్ని ఏం కోరుకున్నారు ప్రశ్నించండి. నువ్వు నవ్వుతూ ఉండాలి అన్నారు. ఇంటికి వెళ్ళేసరికి చాలు ఇలా బ్యాగ్ గీసిరేసి చెప్తారు, అమ్మ రేపు పొద్దున్న 7 o'clock ప్రైవేట్ క్లాస్, నేను పడుకుంటా. అయిపోయింది, నీ కమాండ్ అయిపోయింది. అమ్మ 4:30కి లేచి మిక్సీలో ఇడ్లీ వేసి నీకు డబ్బా సర్ది 6:30కి నీ డబ్బా రెడీ చేసి పెడుతుంది. ఇదే టైం మేనేజ్మెంట్. నీ కోసం అమ్మ ముందు లేస్తుంది. ఎన్ని రోజులు నువ్వు అమ్మ కోసం ముందు లేచావు? నువ్వు వింటుంటే 101 జ్వరం వస్తే నీకు లూజ్ మోషన్స్ అవుతుంటే ఇలా పెట్టుకుని నీ నాన్న ఎన్నిసార్లు ఇలా నడిచాడో ఆ రూమ్లో నీకు తెలుసా? ఏ రోజైనా ప్రశ్నించావా? ఒక్కరోజు రాత్రి నువ్వు నాన్నగారి దగ్గరికి వెళ్ళి గుండెల మీద చెయ్యేసి, నాన్నగారి చేతుల మీద చెయ్యేసి, నాన్న నీకు నేను ఏమైనా చేయగలనా అని ఒక్క ప్రశ్న అడిగావా? చేయకపోతారు. కనీసం ప్రశ్నించావా? అహం, ఇగ్గో, నేనంతా ఎదిగిపోయానన్న గర్వం. మీలో ఎంతమంది దగ్గర సెల్ ఫోన్ ఉందో నాకు తెలియదు. మీ సెల్ ఫోన్ మీద వాల్ పేపర్ ఏ బొమ్మ ఉందని నేను అడుగుతున్నాను ఈరోజు. ఎప్పుడైనా ప్రశ్నించుకున్నారా? చెక్ చేసుకున్నారా? కత్రినా కైఫ్ బికినీతోటో, సచిన్ టెండూల్కర్ షెట్టీతోటో ఉన్న బొమ్మలు ఉంటాయి. ఎస్, ఇట్ ఈస్ ద ఫ్యాక్ట్.
ధైర్యంగా మీ వాల్పేపర్ మీద మీరు గర్వంగా చూపించుకోవడానికి ఎన్ని రోజులైంది మీరు ఇలా మీ అమ్మ నాన్న ఫోటో పెట్టుకుని? ఎందుకంటే నా ఇంట్లో ఫోన్ మోగినప్పుడు నా కొడుకు నా ఫోన్ తెస్తూ ఇలా చూస్తాడు, అబ్బా తాతయ్య నానమ్మ, తాతయ్య నానమ్మ, నాన్నగారు ఫోన్ ఇస్తాడు. చాలు, ఆ బీజం వాడికి పడితే చాలు, రేపు వాడి పెద్దయ్యగా వాడి ఫోన్లో నా బొమ్మ ఉంటుంది. నేను ఈరోజు నాకు నచ్చిన సమంత బొమ్మ పెట్టుకుంటే వాడు పెద్ద అయ్యాక ఏ ఐఫోన్ పెట్టుకుంటాడు. విలువలు నేర్పుతున్నది నేను, సమాజానికి సభ్యత నేర్పుతున్నది నేను, నా జీవితానికి బాధ్యుణ్ణి నేను అని మీరు నిర్వర్తించుకున్న రోజు మీరు ప్రతి విషయంలోనూ విలువను ప్రదర్శిస్తారు. కనీసం మీ సెల్ ఫోన్ల మీద వాల్ పేపర్గా ఉండే అర్హత కూడా మీ అమ్మా నాన్నలకు లేదా అని నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. ఎవరికి కావాలి ఈ చదువులు? జన్మనిచ్చిన అమ్మా నాన్నను గౌరవించుకోలేక, ఊళ్ళో ఉన్న అక్కా చెల్లెలతో మాట్లాడుకోలేక, ఎక్కడో ఉన్న అన్నదమ్ముల మీద అలిగి ఆస్తి డబ్బులోని కొట్టుకు చచ్చిపోతుంటే మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలుగా మారిపోతున్నాయి. ఏం చేసుకుంటాం ఈ డబ్బులో? ఆలోచించండి. ఎందుకంటే ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు, ఇంటిలోని పోరు ఇంతింత కాదయా అన్నారు. ఎంత ఆనందంగా మీరు ఇంటి దగ్గర నుంచి బయటకు వస్తే అంత ఆనందంగా ఏ పనైనా జరుగుతుంది. బయటకు వచ్చే ప్రతిసారి ఒక్కసారి వంగిన అమ్మ 2 కాళ్ళకి దండం పెడితే వెన్నుపూస వంగితే సూర్య నమస్కారాల కంటే గొప్ప బరువు వస్తుంది మీకు. మీరు పెట్టరు. ఏం బాగున్నావా? ఓకే. ఆ మాట్లాడడం కూడా షర్టి తిప్పుకుంటూ అమ్మ ఎక్కడుంటే మాట్లాడతారు, ఎటో చూస్తూ మాట్లాడతారు. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడరు, ఎందుకంటే భయం. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి మాట్లాడే ధైర్యం ఒక్క సత్యం పలికిన వాడికే ఉంటుంది. సత్యమేవ జయితే, మా అమ్మ కళ్ళల్లో నేను చూసి మాట్లాడతాను అని ధైర్యంగా నువ్వు ఇంటికి వెళ్ళి మాట్లాడగలిగిన రోజు నీ పదాల్లో ఆప్యాయత ఉంటుంది, నీ పదాల్లో ప్రేమ ఉంటుంది, నీ పదాల్లో కరుణ ఉంటుంది, నీ పదాల్లో ఒక మానవ సంబంధ విలువ ఉంటుంది. ఇక్కడ నామోషీలు ఆహాలు ఉండవు, ఎందుకంటే నువ్వు మాట్లాడుతున్నది ఒక మనిషితో కాబట్టి. ఎన్ని రోజులైంది మీరు అలా మాట్లాడి? ఎన్ని రోజులైంది మీరు అలా మాట్లాడి? ప్రశ్నించుకోండి. మాటలు రావా? వచ్చు. జ్ఞానేంద్రియాలు లేవా? వచ్చు. కళ్ళున్నవి చూస్తారు, ఏం చూస్తున్నారు? చెవులున్నవి వింటారు, ఏం వింటున్నారు? చర్మం ఉంది, పక్కా టచ్ కావాలి, ఎదుక్కెళ్ళా కుర్చీలో కూర్చుంటాం. మరి అమ్మని టచ్ చేయరే? చర్మం వాడుకోరు, కళ్ళు వాడుకోరు, ముక్కులు వాడుకోరు, నోరు వాడుకోరు. ఎందుకీ జ్ఞానేంద్రియాలు మీకు? జ్ఞానేంద్రియాలు మరణించిన మనిషిని మనిషి అంటారా? ఈ కుర్చీ ఎంతో నువ్వు అంతే. చలనం లేని మనుషుల్లా బతుకుతున్నాం. చార్మినార్కి వచ్చింది 400 ఏళ్ళు, కోటలో బుర్జుకు వచ్చింది 150 ఏళ్ళు, నీకు వచ్చే 40 ఏళ్ళు. ఏంటి కుటుంబానికి సమాజానికి జరుగుతున్న సారూప్యత, సమాజానికి కుటుంబానికి జరుగుతున్న విలువేంటి అంటే అప్పుడు నీ చదువేంటో నీకు తెలుస్తుంది. చదువంటే A+B² కాదు, చదువంటే సైన్ తీటా కాదు, చదువంటే అలెగ్జాండర్ కేమ్ టు ఇండియా 326 BC కాదు, చదువంటే ఇండియా గాట్ ఇండిపెండెన్స్ 1947 కాదు. Education is a word which says to know yourself, your strengths and weakness and make the stronger the relations. చదువంటే నీ బలాలు తెలుసుకొని, నీ బలహీనతలు తగ్గించుకొని, నీలో ఉన్నటువంటి ఒక సముద్రమైన వ్యక్తిని బయటికి తీసుకురావడం. మేము హైదరాబాద్ హుస్సేన్ సాగర్లో బుద్ధుడిని పెట్టాం. మేము బుద్ధుడిని తయారు చేయలేదు, ఎక్కడో నల్గొండ జిల్లా నుంచి ఓ రాయిని తీసుకొచ్చాం, పనికి రాని ముక్కలన్నీ తీసేసాం, మిగిలిన బుద్ధుడిని నించోబెట్టాం. మీ అందరిలోనూ ఒక గొప్ప బుద్ధుడు ఉన్నాడు. ఓన్లీ థింగ్, పనికి రాని ముక్కలు తీసేయడమే ఈ 3 రోజుల మా కార్యక్రమ ఉద్దేశం. మీలో ఉన్న బుద్ధుడు బయటకు వచ్చిన రోజు మీ అంత గొప్ప బుద్ధుడు ఎవరు ఉండరు. మీకు తెలుసో తెలీదో నీ వేలు ముద్ర ఎవరికీ లేదు. నీకు తెలుసో తెలీదో ప్రతి మనిషికి ఒక సువాసన ఉంటుంది. నీకున్న సువాసన నీకు తెలియదు. చిన్నప్పటి నుంచి నీళ్లు పోసి నీ శరీరాన్ని ముట్టుకోవడం వల్ల అమ్మ నాన్నకు తెలియదు. ఎప్పుడూ పక్కనే కూర్చుని ఉండడం వల్ల నీ స్నేహితులకి తెలియదు. కానీ నీ సువాసనను అనుభూతి పొందకపోతే జీవితం నీకు కంపు కొడుతుంది. సువాసన ఉంది, ప్రతి మనిషికి ఒక వాసన ఉంది, గుర్తుపెట్టుకోండి. సాక్ష్యమా? ఎస్.
దొంగతనం జరిగితే పోలీసు వాళ్ళ కుక్కని తీసుకొస్తే కుక్క దొంగనే పట్టుకుంటుంది, నిన్ను పట్టుకోదు. ఓన్లీ బై వాసన. ఆర్ యు గెటింగ్ మీ? సో నీ సువాసనని నువ్వు వెదజల్లుతో నీ జీవితాన్ని ఒక పరిమళభరితం చేసుకుంటూ ఈ కుటుంబంలో పుట్టినందుకు నువ్వు గర్విస్తుంటే నీ తల్లిదండ్రుల కళ్ళల్లో కనిపించే ఆనందం కొన్ని కోట్ల 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 విలువైంది బాస్. మానవ సంబంధాలు చాలా జాగ్రత్త. ఏదో పరిగెడుతున్న అనుభూతిలో ఉన్నవి కోల్పోకండి. ఎట్టి పరిస్థితిలోనూ చుట్టూ ఉన్న ఏ ఒక్కరిని వదులుకోకండి. ఏ ఒక్కరికి దూరం కాకండి. ఎంత ఎదిగేమన్నది కాదు ముఖ్యం, ఎంత ఎదిగి ఒదిగి ఉన్నామన్నది ముఖ్యం. ఎంత ఒదిగితే అంత దగ్గర అవుతాం. స్నేహితులైన ఒక ఫ్రెండ్ ఎప్పుడు దగ్గర అవుతాడంటే రెండో వాళ్ళు చెప్తే విన్నప్పుడే. ఇక్కడ మీకు ఒక చిన్న విషయం చెప్తాను. ప్రతి మనిషికి ఎమోషన్స్ ఉండాలి. కోపం ఉండాలి, ప్రేమ ఉండాలి, త్యాగం ఉండాలి, సహనం ఉండాలి, అన్నీ ఉండాలి. కోపం కూడా ఉండాలి. బట్ కోపాన్ని వివరించాలి. ఈ రోజు నుంచి మీ ఎమోషన్స్ మీ కుటుంబ సభ్యులకి వివరించండి, ప్రదర్శించకండి. ఏ ఎమోషన్ని కూడా యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్. యూ కెన్ నెవర్ సే దాట్ ఎన్ ఎగ్జిబిషన్. ప్రకటించలేని ప్రేమ. ఆలోచించండి. అమ్మా నాకు ఈ విషయం ఇలా బాధ కలిగింది అని చెప్పండి. అలిగి కూర్చోకండి. 3 బెడ్రూమ్లు ఉంటే ముగ్గురు 3 గదుల్లో కూర్చోకూడదు. అందుకే మన పూర్వీకులు అనేవారు ఇల్లు ఇరకాటం భార్య మరకాటం. ఒగ్గదే ఉంటే అందరం అక్కడే కూర్చుంటాం, హాయిగా ఎదురెదురుగా ఉంటాం. ఒకే బస్సు ఎక్కుతో పక్క పక్కన కూర్చుని అందరూ ఎవరి వాట్సాప్లు వాళ్ళు చేసుకుంటుంటే నువ్వు అక్కడ కూర్చుంటే ఎంత, కూర్చోపోతే ఎంత. పూర్వం ప్రతి ఊళ్ళో పిచ్చోళ్ళు ఉండేవారు. ఒకడే ఊరుకు ఉండేవాడు. వాడు నడిచెళ్తే వాళ్ళలో వాడు మాట్లాడుకుంటూ ఉండేవాడు, ఊక్కుంటూ ఉండేవాడు, తలకాయ దూకుంటూ ఉండేవాడు. ఇప్పుడు ప్రతి కాలేజీ బస్ స్టాప్లోనూ పిచ్చోళ్ళే. ఒక్కళ్ళే కూర్చుంటారు. ఒక్క అమ్మాయి నడిచెళ్తూ ఉంటుంది, ఏదో ఇలా పట్టుకుంటుంది, ఎందుకో తెలియదు. ఆమె ఎవరితో మాట్లాడుతుందో ఎవరికి తెలియదు. అదే మూమెంట్లో ఎదుర్కొండా పల్సర్లో వస్తూ ఉంటాడు. ఈయన ఇలా చూస్తూ అలా లారీ కిందకి వెళ్ళిపోతాడు. అంటే ఇక్కడ ఉన్న నీలో నువ్వు ఉండలేకపోతున్నావు. ఏ రోజైనా ధైర్యం చేయండి. ఒక 7 రోజులు మీరు ఫోన్ కట్టేయండి. ప్రయత్నం చేయండి సరదాగా. ఎక్కడ కూర్చున్నా ఫోన్ కావాలా, ఫోన్ కావాలా, ఫోన్ కావాలా, ఫోన్ కావాలా. ఏమంత బలహీనత అయిపోతుంది అంటే నీతో నువ్వు ఒంటరిగా కూడా ఉండలేకపోతున్నావు. ఇంటి దగ్గర అమ్మా నాన్న దగ్గర ఉండలేకపోతున్నావు, క్లాస్లో ఉండలేకపోతున్నావు. ఆఖరి బెంచ్లో కూర్చొని ఇలా తీసి టకటకటక SMS కొట్టు. ఎవరి కోసం ఇంత బలహీన పడిపోతున్నావా నువ్వు నీ జీవితంలో? నీకున్న తెలివి ఎంత, నీ ఆలోచన ఎంత, నీ ఉద్దేశం ఎంత, నీకు భగవంతుడు ఇచ్చిన శక్తి ఎంత? అన్నిటికంటే గొప్ప ఆయుధం అమ్మా నాన్న ఆశీర్వచనం. నువ్వు ఏ తప్పు చేసినా ఎలా ఉన్నా నువ్వు బాగుపడాలని నిత్యం కోరుకుంటున్న అమ్మ వైఫై నీ దగ్గర ఉన్నంత వరకు, నాన్న పాస్వర్డ్ నీకు ఆపరేట్ చేస్తున్నంత వరకు యు ఆర్ ఏ గ్లోబల్ పర్సన్ బాస్. నిన్నెవ్వరూ ఆపలేరు. కొన్ని కోట్ల మంది భూమికి రాలేదు, రాకుండానే వెళ్ళిపోతున్నారు. కానీ నువ్వు భూమి మీదకి వచ్చావు. పుట్టక ముందే వచ్చావు. వచ్చిన తర్వాత ఇక్కడ నిలబడ్డ ప్రతి నిమిషం ఏదో ఒకటి ఎదుర్కొన్న ప్రతి నిమిషం ఏదో ఒకటి సాధించాలనుకున్నావు. ఇక్కడ నీ మానవ సంబంధాలను నిలబెట్టుకుంటున్నావు. ఎందుకంటే నువ్వు మనిషివి. కుక్కని చంపదు, పిల్లిని చంపదు, ఎలకని కొరకదు. కానీ మనిషి చంపుకుంటున్న దౌర్భాగ్య స్థితిలోకి మనుషులు వెళ్ళిపోతున్నాం. మనం మానవ సంబంధాలు ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి? ఎక్కడున్నాం మనం? మనుషులుగా మనుషుల్ని ప్రేమించాలి. మనం చిన్నప్పటి నుంచి మనం ప్రమాణకం చేసామే, భారతదేశం నా మాతృభూమి, భారతీయులు నా సహోదరులు, నా దేశాన్ని నేను ప్రేమిస్తాను అని చెప్పేవే. ఏమైపోయిందా ప్రేమ? ప్రేమ అంటే అర్థమే వేరైపోయింది. ఎక్కడో చెట్టు చాటున 8 గంటలు కూర్చుంటే అది కాదు ప్రేమ బాస్. వాళ్ళకి భాష అక్కర్లేదు. ఎందుకంటే వాళ్ళు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకుంటారు. ఫినిష్. వాళ్ళకి ఇంగ్లీష్ అక్కర్లేదు, తెలుగు అక్కర్లేదు, ఏ చదువు అక్కర్లేదు. వాళ్ళు నమ్మేది ఒకటే కొటేషన్: నేనే నువ్వైతే మాటలు ఎందుకు, కాకుంటే మరి ఈ మౌనం ఎందుకు. ఫినిష్. అది కాదు బాస్ జీవితం మాట్లాడాలి. ఇంటి దగ్గర నువ్వు మాట్లాడాలి, అమ్మతో మాట్లాడాలి, నాన్నతో మాట్లాడాలి, అమ్మ మాట్లాడించాలి, నాన్న మాట్లాడించాలి.
ఇవన్నీ ఉంటేనే నీకు నోరుందని తెలుస్తుంది. ఇందాక గురువుగారు చెప్పినట్టు ఒక హీరో నాకు చాలా ఇష్టం అని చెప్పేసి మొట్టమొదటి రోజు సినిమా కోసం రాత్రి వెళ్ళిపోయి పడుకునే టికెట్లు తీసుకోవడం కాదు బాస్ మానవ సంబంధం అంటే. నువ్వు ప్రేమిస్తున్నావు ఆ హీరోని, ఎస్ యాక్సెప్టెడ్. కానీ ఆ హీరోకి తెలుసా? తెలీదుగా. ఆయన జూబ్లీ హిల్స్లో ఉంటాడు, నువ్వు అనంతపూర్లో ఉంటావు. వాడికి ఏం తెలుసు? నువ్వు వాళ్ళ చొక్కా కట్టించుకుంటే ఏంటి, వాళ్ళ హెయిర్ కటింగ్ పెట్టుకుంటే ఏంటి, వాళ్ళకు మీసాలు పెంచుకుంటే ఏంటి, వాడికి తెలుసా? తెలీదు కదా. నీ ప్రేమ అంతా వేస్ట్ కదా. అదే నువ్వు చదువుతున్న చదువులో క్లాస్ ఫస్ట్ వచ్చి యూనివర్సిటీ ఫస్ట్ వచ్చి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ నీ గోల్డ్ మెడల్ ఇస్తాను రా బాబు అంటే, సార్ ఆ గోల్డ్ మెడల్ పలానా హీరో చేతుల మీద ఇప్పించండి సార్, అది నా కోరికను నువ్వు అడిగితే ఆ వైస్ ఛాన్సలర్ ఆ హీరోకి ఉత్తరం రాస్తే ఆ హీరో ఆ రోజు వచ్చి ఆ సమావేశంలో కాలేజీలో అందరి ముందు నీ మెడలో గోల్డ్ మెడల్ వేస్తుంటే పేపర్లు ప్రపంచంలో అన్ని ఫోటోలు తీసి అన్ని టీవీల్లో చూపిస్తుంటే ఆ హీరోకి తెలుస్తుంది నేనంటే పడి చచ్చేవాడు ఒకడు అనంతపూర్లో ఉన్నాడని. అది ప్రేమ అంటే. నువ్వెక్కడ గుడ్డలు చింపుకోవడం కాదు బాస్, నువ్వెక్కడ గడ్డాలు పెంచుకోవడం కాదు, ప్రకటించాలి. ప్రతి మానవ సంబంధం బలపడాలంటే నువ్వు ప్రకటించాలి. నీకు కావలసింది ప్రకటించాలి, నీ దగ్గర ఉన్నది ప్రకటించాలి, నీకు కావలసింది ప్రకటించాలి. ప్రకటించలేనప్పుడు నీకేముంటే ఏంటి? ఇక్కడ విషయం చెప్తా. ఓ పిచ్చాసుపత్రికి ఫుడ్ తీసుకెళ్లే వెహికల్ రోజు ఫుడ్ తీసుకెళ్తూ ఉంటుంది మానసిక వికలాంగుల కోసం. జనరల్గా మానసిక వికలాంగులు హాస్పిటల్ నుంచి బయటికి పారిపోతూ ఉంటారు కాబట్టి వాళ్ళ చుట్టూ గోడ కట్టి దాని బయట చుట్టూ నీళ్లు పెడతారు, అంటే ఒక కాలువలాగా అందులోంచి పారిపోకుండా. ఓసారి ఆ వెహికల్ ఇలా ఫుడ్ తీసుకొస్తుందంట, సడన్గా దానికి ఒక టైర్ పంచర్ అయింది. 3 చక్రాలతో అది ముందుకు వెళ్ళలేదు కాబట్టి ఆ డ్రైవర్ పాపం ఆ టైర్ ఇప్పేసి బోల్ట్లు పక్కన పెట్టి టైర్ పక్కన పెట్టి వెనక్కి వెళ్ళి స్టెఫ్నీ టైర్ తీసుకుని వచ్చాడు. ఇంతవరకు బాగానే ఉంది. సరిగ్గా స్టెఫిన్ ఫిక్స్ చేద్దాం అనుకునే మూమెంట్లో ఆ పక్క నుంచి ఒక కుక్క పిల్ల అలా పరిగెత్తుకెళ్తూ ఈ కింద పెట్టిన టైర్ని అలా తన్ని వెళ్ళిపోయింది. కుక్క తన్నిన తన్నుకి టైర్ మీద ఉన్న 4 నెట్లు పక్కనే ఉన్న కాలువలో పడ్డాయి. మనవాడి చేతిలో టైర్ ఉంది, ఫిట్ చేయడానికి నెట్లు లేవు. అలా కూర్చున్నాడు. ఏం చేయాలి? వెహికల్ ఎలా ముందుకెళ్తుంది? వెళ్ళదు కదా. అలా కూర్చున్నాడు. అరగంట అయింది, గంట అయింది, గంటన్నర అయింది, 2 గంటలైంది, ఏడుస్తూనే ఉన్నాడు. అప్పుడు ఆ పక్క నుంచి ఒక మానసిక రోగి వెళ్తున్నాడు. ఇలా చూశాడంట. ఏంటి ఇందాక బట్టి నువ్వు డల్గా ఉన్నావు అని అడిగాడు. ఏం చేయను, టైరుకున్న 4 నెట్లో కాలువలో పడిపోయినాయి, టైర్ అలా ఫిట్ చేయాలని. దానికేముంది, మిగతా 3 టైర్ల నుంచి ఒక నెట్ తీసి దీనికి పెట్టు, ఇది 3 ఫిట్ అవుద్ది, కారు ముందుకు వెళ్తే అక్కడ 4 కొనుక్కో. ఇప్పుడు చెప్పు, ఎవడు పిచ్చోడు? తప్పట్లు కొట్టకండి. చెప్పినోడికి కొట్టారా, కూర్చున్నోడికి కొట్టారా? ఆర్ యు గెటింగ్ మీ? మిగతా 4 చక్రాల నుంచి ఒక్కొక్క నెట్టు తీసి దీనికి పెట్టుకుని 4 చక్రాలతో ముందుకెళ్ళి తర్వాత 4 కొనుక్కుని 4 బిగించుకోరా అని వాడు ఆలోచించాడు. వీడు కోలబడుకు కూర్చున్నాడు. అంటే నీకున్న శక్తి సామర్థ్యాలను ఇలా కోలబడిపోయి, ఎందుకంటే చాలామంది తల్లిదండ్రులు అమ్మల్ని తిట్టే ఒకే ఒక్క మాట, నీకు పిచ్చి, నీకు తెలీదు, నువ్వు పిచ్చోడి బాస్. ఎన్నిసార్లు నీ కారు టైర్ పంచర్ చేసుకుని నువ్వు కూర్చున్నావో గుర్తుపెట్టుకో, అమ్మ నీకు నెట్లు బిగించిందో గుర్తుపెట్టుకో. ఎన్నిసార్లు నువ్వు ఏమీ చేయలేక కూర్చున్నావో గుర్తుపెట్టుకో, పిచ్చి నాన్న నీ నాన్న నీకు నెట్లు ఎలా బిగించాలో నేర్పాడో గుర్తుపెట్టుకో. ఎవరిని ఆ పదం వాడకండి. ముఖ్యంగా అమ్మా నాన్నని మాత్రం ఎప్పుడూ ఆ పదం వాడకండి. ఎందుకంటే ఎవరినైనా పొందగలరు, కానీ అమ్మా నాన్నని మాత్రం మళ్ళీ పొందలేరు. ఆ లోటు లేని మాకు తెలుస్తుంది, పోగొట్టుకున్న వాళ్ళకి తెలుస్తుంది, బాధపడుతున్న వాళ్ళకి తెలుస్తుంది. ప్రతిరోజు నీ చదువు ఎంత ముఖ్యమో, నీ ఉద్యోగం ఎంత ముఖ్యమో, నీ బాధ్యత ఎంత ముఖ్యమో, నువ్వు చేస్తున్న ఏ పనైనా ఎంత ముఖ్యమో, 5 నిమిషాలు అమ్మతో మాట్లాడడం కూడా ముఖ్యమని గుర్తుపెట్టుకో. 10 నిమిషాలు నాన్నతో పక్కన కూర్చుని మాట్లాడాలని గుర్తుపెట్టుకో. ఏదైనా నాన్నగారు మాట్లాడుతుంటే విను, నువ్వు అడ్డుపడకు. నాన్నగారు మీ మాటలు వినాలనుంది అని చెప్పు. ఎందుకంటే చిన్నప్పుడు నాన్న గుండెల మీద పడుకుని ఎన్ని కథలు నువ్వు విన్నావో నీకు తెలుసా?
ఆ ధైర్యంతో ఈరోజు నువ్వు చేస్తున్న చెత్త పనులు నీకు తెలుసా? నీకు తెలియకుండా నీ నరంలో ఒక ధైర్యాన్ని నింపి, నీకు తెలియకుండా నీ అణువులో, నీ చూపులో, నీ దృక్పథంలో ఒక ఆశను పెట్టి నిన్ను బ్రతికించి నించోపెట్టి సమాజానికి అందించిన దేవతామూర్తులు తల్లిదండ్రులు. ఆ సంబంధాన్ని కోల్పోయి ఎక్కడెక్కడో ఎవరెవరినో వెతుక్కుని ఈరోజు నువ్వు కొన్ని కోల్పోతున్నావంటే, చివరికి నిన్ను నువ్వు కూడా చంపుకుంటున్నావంటే, నీకు కుటుంబ వ్యవస్థ మీద, అమ్మా నాన్న అన్న పొజిషన్ మీద ఎటువంటి ఆలోచన ఉందో చూడండి. తప్పు చేస్తున్న వాళ్ళంతా చదువుకున్నోళ్ళే, తప్పు చేస్తున్న వాళ్ళంతా చదువుకున్న వాళ్ళే. డ్రైవింగ్ రాని వాడు రోడ్డు పక్కనే వెళ్తున్నాడు ఎల్ బోర్డు పెట్టుకుని, ఎందుకంటే వాడికి తెలిసి నాకు డ్రైవింగ్ రాదు అని. డ్రైవింగ్ చేతిలో ఉన్నోడే రోడ్డుకి అడ్డంగా కట్టకొట్టి లారీ కింద పడి చచ్చిపోతున్నాడు, బికాజ్ వాడికి డ్రైవింగ్ లైసెన్స్ ఉంది కాబట్టి. 2015లో గాంధీ హాస్పిటల్లో రోడ్డు యాక్సిడెంట్లో చచ్చిపోయిన ఫైనల్ ఇయర్ ఇంజనీరింగ్ స్టూడెంట్ల సంఖ్య 174. ఇంతున్న నిన్ను నవమాసాలు మోసి పెంచి ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ దాకా తీసుకొచ్చాక ఆ బిడ్డ మరణిస్తే ఆ కుటుంబం పరిస్థితి ఏంటి? మీరు చేసే ప్రతి చర్యల్లోనూ ప్రభావం మీ కుటుంబం మీద ఉంటుందన్న ధ్యాస పెట్టుకోండి. మీ మీద కుటుంబం ఆధారపడిందని గుర్తుపెట్టుకోండి. మీరు చేసే ప్రతి చర్య మీ అమ్మా నాన్నలకు ఒక మచ్చ నిలబడుతుందని గుర్తుపెట్టుకోండి. మీ నాన్నగారు కానీ మీ అమ్మగారు కానీ ఒక సమావేశానికి ఎలా రావాలంటే నీ పేరెంట్స్గా రావాలి. నువ్వు వాళ్ళ బిడ్డగా వెళ్ళకూడదు. సో ఫాదర్ వస్తున్నారు అని సమాజం తలెత్తి చూడగలిగిన రోజు నీ జన్మకు అదే పర్పస్ బాస్. అలా కానప్పుడు నువ్వు పుడితే ఎంత, పుట్టకపోతే ఎంత. నీ కాలేజీకి వచ్చేటప్పుడు మీ అమ్మగారిని చూసి ప్రతి వాళ్ళు అనాలి, అరే సో స్టూడెంట్ మదర్ వస్తున్నారు బాస్. దాట్ షుడ్ బి ద గివింగ్ యూ వాట్ యూ కెన్ డూ. ఎవరు చెప్పారు చదువంటే భయమని? ఎవరు చెప్పారు చదువంటే కష్టమని? నాకు చదువంటే చాలా చాలా ఇష్టం, చాలా 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 ఇష్టం. చదువు అంటే చాలా ఇష్టం. నా ప్రతి చదువుకి నాకు తోడ్పడేది మా అమ్మగారు. నేను ఎన్ని రాత్రులు చదువుకుంటానో నాతో మా అమ్మగారు కూర్చుంటారు. ప్రతి 2 గంటలకి నాకు ఏదో ఒకటి పెడుతూ ఉంటారు. నాన్న చదువుకో, నాన్న చదువుకో. ఎస్, శరీరం ఫిజియలాజికల్గా శరీరం అలసిపోతుంది, క్యాలరీస్ కావాలి, అమ్మిస్తుంది. మనసు అలసిపోయినప్పుడు అమ్మ దగ్గరికి తీసుకుంటుంది, ఎంతో రిలీఫ్ అవుతుంది. మీ దగ్గర పెద్ద పెద్ద ఆస్తుంది బాస్, పేరెంట్స్. జస్ట్ టేక్ కేర్ ఆఫ్ యువర్ పేరెంట్స్. ఇఫ్ యువర్ బ్రదర్స్ ఆర్ స్టిల్ లక్కీ, ఇఫ్ యువర్ సిస్టర్స్ స్టిల్ లక్కీ. మీ ఇంట్లో ఇంకా గ్రాండ్ మదర్, మేనత్త, చిన్నత్త అందరూ ఉన్నారంటే యు ఆర్ డ్యామ్ లక్కీ. చాలా బాగా ఆడుకోండి, చాలా బాగా ఎంజాయ్ చేయండి. ఇవే తీపి తీపి అనుభూతులుగా భవిష్యత్తు బాగుంటుంది. రేపు అన్న రోజు అన్నీ సాధించి శిఖరంపైకి వెళ్ళి కూర్చున్నాక నాకెవరున్నారా అంటే తప్పట్లు కొట్టే మనిషి ఒక్కళ్ళైనా ఉండాలి. నువ్వు పుట్టినందుకు గర్వించే తల్లిదండ్రులు కలిగి ఉండడం ఒక మనిషికి ఒక గొప్ప బ్లెస్సింగ్ బాస్. దట్ ఈస్ ద గ్రేట్ బ్లెస్సింగ్ ఇన్ ద లైఫ్. కోల్పోకండి, ఎవరి కోసమో ఎవరినో కోల్పోకండి. చదువు ఉద్యోగం ఉన్న భ్రమలో తల్లిదండ్రులను అస్సలు కోల్పోకండి. ఎంత పనున్నా, ఏ ఉద్యోగం చేస్తున్నా వారానికి ఒకరోజైనా ఇంటికి వెళ్ళి అమ్మతో మాట్లాడాలన్న విషయం గుర్తుపెట్టుకోండి. నాన్న దగ్గర చేయి వేసి పలకరించాలన్న విషయం గుర్తుపెట్టుకోండి. భూమి చాలా చిన్నది. ఎక్కడున్నా 24 గంటలు మనం అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళగలం. నువ్వు ఫేస్బుక్లో గడుపుతున్న సమయం ఎంత? వాట్సాప్లో కాపీ పేస్ట్ చేస్తున్న సమయం ఎంత? ఫ్రెండ్తో సొల్లు కబుర్లు చెప్తున్న ఫ్రెండ్ ఎంత? 22 సార్లు టీవీలో వచ్చే బ్లాక్ బాస్టర్ సినిమా అనే దానికి మొట్టమొదటి రోజు ఎల్లారకట్ల లేచి వెళ్ళిన సమయం ఎంత? అమ్మా నాన్నలతో గడపండి, కుటుంబ సభ్యులతో గడపండి. ఒకవేళ మీ కుటుంబ సభ్యులకి దగ్గరైనటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళతో కూడా గడపండి. మీ నాన్నగారి స్నేహితులు, మీ అమ్మగారి ఫ్రెండ్స్, వాళ్ళందరూ చిన్నప్పుడు మిమ్మల్ని ఎత్తుకునే ఉంటారు, ఒక్కసారైనా ఎత్తుకుని ఉంటారు. జస్ట్ మేక్ దెమ్ హ్యాపీ. నువ్వు వెళ్ళి వాళ్ళ ముందు నించుంటే, ఈ అమ్మాయినా నేను చిన్నప్పుడు ఎత్తుకున్నాను, ఇంత గొప్పదైందా, ఈ అబ్బాయి మా ఇంటి ముందు ఆడుకునేవాడు అని వాళ్ళు అనుకున్నప్పుడు వాళ్ళల్లో పెరిగే గర్వం, వాళ్ళల్లో కలిగే నమ్మకం, వాళ్ళలో నీ మీద కలిగే ఆశ నిన్ను మరింత బతికిస్తుంది. మాకేం జరిగినా మా బిడ్డ ఉన్నాడు, మాకేం జరిగినా మా కూతురుంది అన్న ధైర్యంతో వాళ్ళు విలేజెస్లో బతుకుతున్నారు.
మిమ్మల్ని చదువుకోవడానికి ఇక్కడికి పంపించారు. కేవలం చదువుకోవడానికి మాత్రమే ఇక్కడికి పంపించారు. గుర్తుపెట్టుకోండి. చదువు తప్ప మీరేం చేసినా అది ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లోకి వెళ్తుంది. మొదటి చదువు తగలడ్డాక నువ్వు ఎక్స్ట్రా ఎన్ని చేసినా ఇట్స్ నాట్ ద లైఫ్. ఇట్స్ నాట్ ద లైఫ్. గుర్తుపెట్టుకోండి. ప్రతి మనిషికి ప్రతి విషయంలోనూ కావాలి. ఎందుకంటే ఒక సందర్భంలో నేను ఒక పద్యం చదివాను. అక్కడ చెప్తాడు, వేమన్న చెప్తాడు, ధనమును సంపాదిస్తే సరిపోదు, నీ ఒంటి మీద కప్పినటువంటి గుడ్డేమో చాకలి పాలైపోతుంది, నీ మీద జల్లిన పూలన్నీ గంగ పాలైపోతాయి, నీకు కొడుకు పెట్టిన పిండాకుడు కాకులు పాలైపోతుంది, నీతో తిరిగి వచ్చేది నీ ధర్మం ఒక్కటే, విశ్వదాభిరామ వినర్వేమ అని. ధర్మంగా బతకండి. ధర్మంగా బతకడం అంటే ముందు జన్మనిచ్చిన వాళ్ళని చూడడం, తోబుట్టువులని చూడడం, తోటి సంబంధికులని చూడడం. ఇది ఫస్ట్ ధర్మం. అందుకే స్టేజెస్ చెప్తారు. బ్యాచులర్ స్టేజ్, మ్యారేజ్ స్టేజ్, ఏజ్ స్టేజ్, ఓల్డ్ స్టేజ్, ఆశ్రమ్ స్టేజ్. అట్ ఎవ్రీ స్టేజ్ యూ కెనాట్ బి డిపార్టెడ్ ఫ్రమ్ ద సొసైటీ. యూ ఆర్ ఏ పార్ట్ అండ్ పార్షల్ ఆఫ్ ద సొసైటీ. ఎందుకంటే దేశ సమస్యలన్నీ సమాజం నుంచి ప్రారంభమవుతాయి, సమాజ సమస్యలన్నీ కుటుంబం నుంచి ప్రారంభమవుతాయి, కుటుంబ సమస్యలన్నీ కుటుంబంలో వ్యక్తుల నుంచి ప్రారంభమవుతాయి. అందువల్ల నువ్వు ఈ దేశానికి ఒక సమస్యగా మారకూడదంటే నువ్వు నీ కుటుంబం బాగుంటే నువ్వు ప్రపంచానికి ఏదైనా అందించగలుగుతావు. ఆలోచించుకోండి. చాలా చాలా జాగ్రత్త. నిన్న పరిచయం అయ్యారా, మొన్న పరిచయం అయ్యారా, ఎన్ని సంవత్సరాలు పరిచయం అయ్యారా అన్నది కాదు ముఖ్యం. నీ పుట్టుక నుంచి నిన్ను చూసిన తల్లిదండ్రులు నీకు ముఖ్యం. నీకు ఊహ లేనప్పుడు నిన్ను చూసిన తల్లిదండ్రులు ముఖ్యం. నీకు ఊహ అంటే ఏమిటో తెలియనప్పుడు, మాటలు రానప్పుడు నీ పదాలకు అర్థాలు చెప్పిన అమ్మ మాటలు ముఖ్యం. దాన్ని నిర్లక్ష్యం చేయకండి. ఏ రాజ్యమైనా ఏ రాజరికమైనా సరే అంగబలం కావాలన్నారు. ఈ మధ్యన వచ్చిన అన్ని పిక్చర్స్ కూడా అంగబలం బేస్డ్, నాట్ అర్థబలం. అంగబలం అంటే రక్త సంబంధం. బికాస్ బ్లడ్ ఈజ్ థిక్కర్. జీసస్ ఒక మాట అంటాడు, యూ కాంట్ గివ్ వాట్ యూ డోంట్ హ్యావ్. నీ దగ్గర లేదు నువ్వు ఈ సమాజానికి ఇవ్వలేవు. నీ దగ్గర ప్రేమ ఉంటే ప్రేమిస్తావు, డబ్బు ఉంటే డబ్బు ఇస్తావు, అన్నం ఉంటే అన్నం ఇస్తావు, చదువు ఉంటే చదువు ఇస్తావు. భగవంతుడు నీకు ఇచ్చిన సర్వం. మంచి కుటుంబం నీకుంటే మంచి కుటుంబాన్ని సమాజానికి ఇస్తావు. సో ఇట్ రొటేట్స్, ఇట్ టర్న్స్, it takes and it reciprocates because the life is a circle. You keep on going and at every point of time it comes back. As Newton theory, every action has same opposite reaction. దయచేసి ఇక్కడ ముగించే ముందు ఒక్క విషయం చెప్తాను. ప్రేమ, ఇష్టం చాలామంది మాట్లాడే పదాలు. నాకు ప్రేమకి ఇష్టానికి తేడా తెలియదు అంటారు. నాకు గులాబ్ జామ్ అంటే చాలా ఇష్టం, కానీ రసగుల్లా అంటే ఇష్టం లేదు. నాకు లడ్డు అంటే చాలా ఇష్టం, కానీ గులాబ్ జామ్ అంటే ఇష్టం లేదు. నాకు పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం, మహేష్ బాబు అంటే ఇష్టం లేదు. నాకు సోన్స్ అంటే ఇష్టం, సోన్స్ అంటే ఇష్టం లేదు. ఇలా మీరు వాడే ప్రతి పదంలో నాకు ఇష్టం లేదు అన్న పదం ఉంటుంది. సైకలాజికల్గా ఇష్టం అంటే ఏంటో చెప్పి నేను ముగిస్తా. ప్రేమ అంటే ఉన్నది ఉన్నట్టుగా అంగీకరించడం. ఇష్టం అంటే నీ మనసులో ఒక పిక్చర్ పెట్టుకుని చూడడం. లడ్డు అంటే నాకు ఇష్టం, గుండ్రంగా ఉండి నోట్లో పెట్టుకుంటే తీయగా ఉండి పసుపు కలర్లో ఉంటే నాకు ఇష్టం. గుండ్రంగా ఉన్నా నోట్లో పెట్టుకుంటే తీయగా ఉన్నా నల్లగా ఉంది కాబట్టి గులాబ్ జామ్ నాకు ఇష్టం లేదు. ఆర్ యు గెటింగ్ మీ? జీవితంలో నోరు తీయదనం కావాలంటే ఈ రెండూ సమానమే. కానీ నీకు ఇష్టం అన్నది ఎందుకు వచ్చిందంటే నీ మనసులో ఒక పిక్చర్ ఉంది కాబట్టి. మనందరం ఒక పిక్చర్స్ పెట్టుకుని ప్రపంచాన్ని చూస్తూ ఉంటాం. దీన్నే మేము సైకాలజీలో పెర్సెప్షన్స్ అంటాం. అమ్మంటే నాకు ఎప్పుడు ఇష్టం అంటే నాకు సెల్ ఫోన్ కొనిచ్చినప్పుడే. నాన్నంటే నాకు ఎప్పుడు ఇష్టం అంటే నా కాలేజీకి బండి కొన్నప్పుడే. కానీ నువ్వు నల్లగా ఉన్నా తెల్లగా ఉన్నా, పొట్టిగా ఉన్నా పొడవుగా ఉన్నా, ఎర్రగా ఉన్నా ఎత్తుగా ఉన్నా, అమ్మకి మాత్రం నువ్వంటే ప్రేమ. తల్లిదండ్రులు పిల్లల్ని ప్రేమిస్తారు, పిల్లలు తల్లిదండ్రులని ఇష్టపడతారు. గుర్తుపెట్టుకోండి.
నువ్వు ఎలా ఉన్నా అమ్మా నాన్నని ప్రేమిస్తారు, కానీ నువ్వే మాత్రం ప్రేమని పక్కన పెట్టి ఇష్టపడడం ప్రారంభిస్తావు. ఎందుకంటే నీకు మైండ్లో ఒక అజెండా ఉంటుంది, ఒక లిస్ట్ ఉంటుంది, ఒక కోరికల ప్రవాహం ఉంటుంది. అది తీర్చినప్పుడే అమ్మంటే ఇష్టం. దయచేసి ఈ రోజు నుంచి ఇది ప్రవర్తించకండి. అమ్మా నాన్నల్ని ప్రేమించండి. ముందు మిమ్మల్ని మీరు ప్రేమించండి, తనివి తీరా ప్రేమించండి. ఇంత అద్భుతమైన శరీరాన్ని ఇచ్చిన నాన్నని ప్రేమించండి, అమ్మని ప్రేమించండి. ప్రతిరోజు ఉదయం యాజ్ ఏ సైకాలజీ మేము చెప్పేది ఒకటే, అద్దం తీసుకుని నీ మొహం చూసుకొని తనివి తీరా ముద్దు పెట్టుకో. ఇంత అందంగా ఉన్నానా, గుర్తు పెట్టుకో. అద్దంలో ముద్దు పెట్టుకోవాల్సింది నీ మొహమే. నీ మొహం పెట్టుకోవడానికి కూడా నీకంత నవ్వు వస్తే నీ మొహం అంటే నీకంత అసహ్యం అన్నమాట. బీ కేర్. ఈ రోజు నుంచి నిన్ను నువ్వు ప్రేమించుకో. ఎవ్రీడే ఇన్ ద మార్నింగ్ స్టార్ట్ టేకింగ్ యువర్ బాడీ. థ్యాంక్ యూ మై హ్యాండ్స్, నువ్వు ఉండబట్టి నేను పని చేస్తున్నా. థ్యాంక్ యూ మై లెగ్స్, మీరు ఉండబట్టి నేను నడవగలుగుతున్నా. థ్యాంక్ యూ మై ఐస్, మీరు ఉండబట్టి నేను చూడగలుగుతున్నా. థ్యాంక్ యూ అమ్మ నాన్న, మీ వల్ల నేను ఈ భూమికి రాగలిగా. అప్పుడు ప్రారంభించండి. మీ ఈరోజు ఎంత బాగుంటుందో ఊహించండి, ఆలోచించండి. మంచం మించి కిందకి దిగేటప్పుడు ప్రతిరోజు ఉదయం ఒకటే మాట చెప్పుకోండి, అమ్మా భూమాత నిన్ను నే తొక్కుతున్నా, అమ్మా భూమాత నిన్ను నే తొక్కుతున్నా, కానీ సాయంత్రానికి నన్ను మోసినందుకు నువ్వు గర్వపడేలా జీవిస్తానని ప్రమాణకం చేస్తున్నా అని ప్రమాణకంతో కిందకి దిగండి. ఎంత బాగుంటుందో ఆ రోజు ఆలోచించండి. ఏడుస్తూ లేచి ఇదే అమ్మ, అదే బెడ్, అదే కాలేజీ, ఎక్కడొస్తుంది ఉల్లాసం, ఉత్సాహం రాదు. అందుకే మీకు పళ్ళు ఎలా తోముకోవాలో అడ్వర్టైజ్మెంట్లో చూపిస్తున్నాం. ఇలా ఇలా పెట్టుకుంటే జిల్ అనాలంట. పళ్ళు తోముకోవడం మేము చూపిస్తున్నాం, స్నానం చేయడం మేము చూపిస్తున్నాం, అన్నీ మేము చూపిస్తున్నాం. ఎందుకంటే మీరు అది మర్చిపోయారు. ప్రతి అడ్వర్టైజ్మెంటు చదువుకున్న వాళ్ళకి మాత్రమే. గుర్తుపెట్టుకోండి, మీ మానవ సంబంధాలు చాలా జాగ్రత్త. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఏ క్షణానైనా ఏ సమస్య వచ్చినా ఈ జీవితంలో నిన్ను కాపాడే వ్యక్తి ఒకే ఒక్కరు. దట్ ఈజ్ యూ. నువ్వే. నిన్నెవ్వడూ కాపాడలేడు. ఎందుకంటే నీ జీవితానికి రథసారథి నువ్వే, నీ కారుకి డ్రైవర్ నువ్వే, నీ సినిమాకి హీరో నువ్వే, నీ సినిమాకి డైరెక్టర్ నువ్వే. నీ సినిమా సక్సెస్ అయితే హీరో నువ్వు, నీ సినిమా ఫెయిల్ అయితే విలన్ కూడా నువ్వే. కమ్ ఆన్, సెలబ్రేట్ యువర్ ఓన్ సినిమా. ఎవ్రీ టైమ్ మేక్ ఇట్ ఎ షో అండ్ యువర్ సినిమా షుడ్ బి ఎ సిల్వర్ జూబ్లీ సినిమా. మేక్ ఇట్ అండ్ సెలబ్రేట్ ఎట్ ఎవ్రీ పాయింట్. జీవితం నీది, జీవిత రథసారథివి నువ్వు. కాబట్టి ప్రతి నిమిషం నీ జీవితంలో జరిగే ప్రతి సినిమాకి, ప్రతి డైలాగుకి, ప్రతి సందర్భానికి మాటలు నువ్వే రాయాలి, పాటలు నువ్వే పాడాలి, సంగీతం నువ్వే చేయాలి. ఎవరి మాటలో, ఎవరి సంగీతమో, ఎవరి డైరెక్షనో తీసుకురాకండి. ఇందులో మీ టైటిల్స్ అమ్మా నాన్నతో ప్రారంభించండి, ముగింపు మీరు వెళ్ళండి. సినిమా చాలా బాగుంటుంది. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్, యువర్ ఫ్యామిలీ, friends and everybody. Have a wonderful life ahead. Signing off, Jawaharlal Nehru. Check. నా ఫోన్ నెంబర్ కావాలంటేనే రాసుకోండి. ఈ ప్రపంచంలో నిన్ను దేవుణ్ణి ప్రార్థిస్తాను, నా అవసరం మీకు రాకూడదని, కానీ వస్తే మాత్రం నేను ఎప్పుడూ మీకు తోడుంటానని ప్రమాణకం చేస్తున్నా. 9848036040. మళ్ళీ చెప్తానని అనుకోకండి, ఇందాక చెప్పాను, వినాలి. 9848036040. 9848036040. థ్యాంక్ యూ. ఈమెయిల్ ఐడి ఈమెయిల్స్ బాగా రిప్లై ఇస్తా, డోంట్ వరీ. Jawaharlal Nehru 6040@gmail.com. నాకు చదువు అంటే చాలా చాలా ఇష్టం. చదువుకున్న వాళ్ళంటే చాలా గౌరవం. చదువు అంటే నా ప్రాణం. లాస్ట్ మంతే నేను నా 18వ పీజీకి అప్లికేషన్ పెట్టాను. దాట్స్ మై లవ్ అబౌట్ మై స్టడీస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ జవహర్ గారు. ఐ రిక్వెస్ట్ మురళి గారు, ఆర్గనైజర్స్. ఓకే,
సార్ క్లాస్ ఎంతమందికి నచ్చింది? ఓకే. అమ్మాయిలకు ఎంతమందికి నచ్చింది? అమ్మాయిలో ధైర్యవంతులు ఎంతమంది ఉన్నారు? ఆ ధైర్యవంతులు స్టేజ్ ఎక్కడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? వచ్చేయండి. సార్కు షాల్ మీరే కప్పాలి. హౌ మనీ వుడ్ లైక్ టు కమ్? ఎస్, చాలు, 5-6 చాలు. కమ్ ఫాస్ట్ వచ్చేయి. సాయి కృష్ణ, ప్లీజ్ బీ విత్ మీ. చప్పట్లో 1 2 1 2 3 1 2 1 2 3. ఫ్రెండ్స్, ఈ ప్రోగ్రామ్ మీదే. గుడ్, థ్యాంక్ యూ. మిమ్మల్ని ఇక్కడికి పంపించిన మీ తల్లిదండ్రులందరికీ శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాం. ద క్రెడిట్ గోస్ టు యువర్ పేరెంట్స్. థ్యాంక్ యూ. గుడ్, జోహర్, ఎక్స్ట్రాడినరీ సెషన్.